4:2 తిరుగుము, మాటలు సిద్ధపరుచుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలట? సిద్ధపడి రావాలి, సిద్ధపరుచుకొని రావాలి, సిద్ధపడి రావాలి, సిద్ధం చేసుకొని మరీ రావాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. మేలైన మాటలు, జీవము గల మాటలు, ఆత్మ మాటలు, అభిషేకముతో కూడిన మాటలు మా అందరితో మాట్లాడు. సూటిగా తేటగా మాకు అర్థమయ్యేటట్టు స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. మీరు సహాయం చేస్తే తప్ప మా వల్ల కాదు. మీరు మా కృప చూపించండి. మీ కృపకు అప్పగిస్తున్నాం, మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. మీ కృపకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డతో మాట్లాడు, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటున్నాను. బైబిల్ తెచ్చిన వారు దయచేసి బైబిల్ తెరవండి. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రభువా, నేర్పినట్టును మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనని అడిగాను. ఒక్క నిమిషం, చాలండి. నేను ఎక్కువ వాక్య భాగాలు చెప్పను, మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి శతవిధాల ప్రయత్నం చేస్తా ఉన్నా. యేసయ్య అద్భుతాలు చేశాడు, ఆయన మాటలు అద్భుతంగా ఉన్నాయి, ఆయన బోధ అద్భుతంగా ఉన్నాయి. అందరూ ఆయన మాటలు వినని ఎదురు చూశారు. ఆయన మాట్లాడుతుంటే తాము మర్చిపోయారు, ఇంటికి వెళ్ళాలని మర్చిపోయారు. రోజులు ఆయన దగ్గర ఉండి ఆయన మాటలు వినేవారు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఒక చోట ప్రార్థన చేస్తుంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన అడిగారట. ఏమడిగారు తెలుసా? ప్రభువా, మాకేం నేర్పించు, ప్రార్థన నేర్పించు. ఎలాగని? ఇగో బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడే, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. మీరు కూడా మాకెందుకు ప్రార్థన నేర్పించకూడదు? నేనే యేసుప్రభు శిష్యునిగా ఉంటే ఆ సమయంలో అక్కడ ఉంటే ఏమని అడిగేవాడు తెలుసా? ప్రభువా, ప్రసంగం ఎలా చేయటం నాకు నేర్పించు ప్రభువా, అద్భుతాలు ఎలా చేయాలో నాకు నేర్పించాలి ప్రభువా, మహత్కార్యాలు ఎలా జరగాలో ఏం చేయాలో నాకు ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ అంటాం, అవన్నీ నాకు నేర్పించు ప్రభువా అని అడిగేవాడినేమో. శిష్యులకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే యేసు ప్రభు ఇలాగ జీవిస్తున్నాడంటే వీళ్ళలో ఉన్నది ఏంటో తెలుసా? ప్రార్థనాత్మ. ఆ ప్రార్థనాత్మ మాకు కావాలి. అదే వాళ్ళు అడిగారు, అదే ఆశించారు. ఇదిగో యోహాను ఎలాగూ తన శిష్యులకు నేర్పినట్టు మాకు కూడా నేర్పండి. యోహాను విషయం ఒక మాట వెళ్దాం. లూకా సువార్తలోని మనం ఉన్న 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం. కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను త్వరగా. 1వ అధ్యాయం లూకా సువార్తలో మనమున్న 41వ వచనం 39 నుంచి చదువుకుందాం. ఆ దినముల యందు లేచి జకరియా ఇంటిలో ప్రవేశించి నాకు చెప్పండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఒకరు మరియా, ఇంకొకరు ఎవరు చెప్పండి? ఎలిజబెత్. మరియా దూరం ఉన్నది, మరియా ఎలిజబెత్ బంధువులు అవుతారు. ఎప్పుడైతే ఎలిజబెత్ కొంచెం ఉందో మరియా ఇల్లు వదిలిపెట్టి వీళ్ళున్న ఇంటికి వచ్చే స్థలానికి వచ్చింది. వచ్చి ఏం చేసింది తెలుసా? గ్రీటింగ్స్ చెప్పింది, అంటే వందనం చెప్పింది. మరియా ఎప్పుడైతే వందనం చెప్పిందో ఎలిజబెత్ అప్పటికే గర్భంతో ఉంది. బైబిల్ చెబుతూ ఉంది, గర్భములో ఉన్న శిశువు అంటే ద రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ ద గ్రీటింగ్స్. కొంతమంది ఎప్పుడు ఇలా సీరియస్ ఉంటారు, సార్ నేను చెప్పాలి, నేను సీనియర్ కదా, నాకు 2 ఇట్లా తెలుసా బిడ్డ, నాకు 2 కొమ్ములు వచ్చాయి కదా, అప్పుడప్పుడు నా పిల్లలు వచ్చి ఇలా అంటారు, డాడీకి మధ్య 2 కొమ్ములు వచ్చినాయి అని. నేను ఎందుకు చెప్పాలి అనుకుంటారు. మరియు 100వ వచనం చెప్పగానే లోన ఉన్న శిశువు ఏం చేసిందట? అంతేకాదు, ఇంకా చెప్తుంది, అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిందే. పరిశుద్ధాత్మతో నిండుకొని ఇదిగో మరియ గురించి ప్రవచనం చెబుతా ఉంది. నా ప్రభు తల్లి. చెప్పింది ఎవరు? మరియా. లోన ఎఫెక్ట్, శిశువు గంతులు వేసింది. అంతటితో ఆగిపోలేదు, మరియ కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది.
మరియను గూర్చిన ఎలిజబెత్ నింపబడింది, మరియ గూర్చిన మాటలు చెప్పింది. ఆ తర్వాత ఇంకొంచెం 46వ వచనం చదువుతున్నాను. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుతున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు, ఆమె ఆత్మ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందిస్తూ ఉంది. నేనేం చెప్తున్నాను? ఎలిజబెత్ ఆత్మతో నింపబడింది, మరియ ఆత్మతో నింపబడింది. లోన శిశువు గంతులు వేస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దామా? 67వ వచనం చదువుతున్నాను. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు నేనేమనుకున్నాను తెలుసా? ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన కుటుంబం. ఎవరండి? జకర్యా తండ్రి నింపబడ్డాడు, ఎలిజబెత్ తల్లి కూడా నింపబడింది, కుమారుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 1వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్తలో ఉన్న 1వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. చాలండి. ఏమండి, ఈ యోహాను గురించి చెబుతుంది బైబిల్. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఎంత భాగ్యం అండి! అంటే తల్లి, తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మతో నింపబడినారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వాడు బాప్తిసమిచ్చే యోహాను. అయినా బాప్తిసమిచ్చే యోహాను దేనికి పేరు పొందాడు తెలుసా? అతడు తన శిష్యులకు ప్రార్థన నేర్పించేవాడు. నాకు విషయం అర్థమైంది. ఎవరు దేవుని ఆత్మతో నింపబడతారో వారు ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మీదకి దేవుని ఆత్మ వస్తుంది. అర్థమైతే ఒకసారి హల్లి చెప్పొచ్చు కదా, గట్టిగా చెప్పొచ్చు కదా. మళ్ళీ చెప్తాను. ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడతారో వారు ఏం చేయడానికి ఇష్టపడతారు? ప్రార్థన చేస్తారు. ఎంతటి కష్ట సంక్లిష్ట విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ వాళ్ళు ప్రార్థన మానరు. హోలీ స్పిరిట్ అండ్ ద హోలీ ప్రేయర్ గోస్ టుగెదర్. ప్రార్థన చేసే వారి మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ కూడా వస్తుంది. ఈరోజు నేను కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. యేసు ప్రభు జీవితంలో ఎక్కువ ప్రార్థన చేశాడు ఆయన. సో నేను యేసు ప్రభులాగా ఉండాలంటే నాకు కూడా ప్రార్థనాత్మ కావాలి. నీకు అర్థమైందా? ప్రార్థన చేయి. అర్థం కాలేదా? ప్రార్థన చేయి. ఏం చేయాలో తోచలేదా? ప్రార్థన చేయి. శత్రువు నిన్ను చుట్టుముట్టాడా? ప్రార్థన చేయి. పరిస్థితులన్నీ దిగజారిపోతున్నాయా? ప్రార్థన చేయి. ఈరోజు నేను ప్రార్థన వలన కలిగే కొన్ని లాభాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రేయర్ రిజల్ట్స్, ద రిజల్ట్స్ ఆఫ్ ప్రేయర్. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. లూకా సువార్తలోనే మనం ఉన్న 22వ అధ్యాయం 31, 32 వచనాలు. మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు? యేసుక్రీస్తు. ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు? సీమోను పేతురుతో. సీమోనుతో అంటున్నాడు, సీమోను సీమోను. ఎన్నిసార్లు వచ్చింది ఆ మాట? 2 సార్లు వచ్చింది. బైబిల్లో ఇలాగుంది. ఎవరైనా ఏదైనా ఒక మాట 2 సార్లు వచ్చిందంటే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైనది, ఇట్ ఈజ్ అర్జెంట్. అందుకని యేసు ప్రభు పేతురు అనొచ్చు కదా, పేతురు అంటలేదు. ఇదిగో సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని ఏం తెలుసా? గోధుమలాగా జల్లెడితో పెట్టి జల్లించాలని కోరుకుంది. సాతాను ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? మనల్ని జల్లించాలనే కోరుకుంటుంది. అంటే మనలో ఏ బలహీనత ఉందో చూపెట్టాలని. మనల్ని గోధుమలా జల్లెడు తెలుసా? దానికంటే మా మమ్మీ దినాల్లో తెలుసు, ఇప్పుడు జల్లెడు అంటే తెలియదు. సిటీ వాళ్ళే ఏమనుకుంటే తెలుసా? చుట్టుకి వడ్లన్నీ రైస్ అంతా తెంపుకుంటూ ఉంటాం అనుకుంటారు. పాపం వాళ్ళు తెలియదు. కాన్వెంట్ ఎడ్యుకేషన్ చదివితే అలాగే ఉంటుంది. ఇగో మిమ్మల్ని సాతాను జల్లెడితో జల్లించాలని కోరుకుంది. కానీ నేనేం చేశాను తెలుసా? మీ కొరకు ప్రార్థన చేశాను. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు వేడుకున్నాను. నాకు ఇలాగ అర్థమైంది. నా వైఫ్ చూడండి బిడ్డ ప్లీజ్. ఏంటంటే సాతాను దేవుని దగ్గరికి వెళ్ళింది. తండ్రి అనే దేవునితో అంటుంది, ప్రభువా ఈ సీమోను పేతున్నాడే చాలా హుషారుగా ఉన్నాడు, చురుకుగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, నీతో చచ్చిపోతా అంటున్నాడు. ఓ పని చేయవా, నాకు ఒక్కసారి అనుమతిస్తే నేను అతను ఏం చేస్తాను? జల్లెడతో చెప్పాలి జల్లెడతో ఒక్కసారి నాకు ఇచ్చేయి, పర్మిషన్ నాకు ఇచ్చేసే, కొంచెం అవకాశం నాకు ఇచ్చేసే. అదే సమయంలో
అదే సమయంలో కుమారుడు కూడా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, సీమోన్ నాకు తెలుసు, అతను చాలా బలహీనుడు, ఇమోషనల్లీ సో వీక్, అతను చాలా బలహీనుడు, దయచేసి అతనికి సమయం ఇవ్వద్దు, అతన్ని బలపరచు, సీమోను బలపరచు. దేవుడు యేసు ప్రభు యొక్క మనవి విన్నాడు, సాతాను యొక్క మనవి అంగీకరించబడలేదు. అందుకే యేసయ్య చెప్తున్నాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నాను. నాకు ఇది జరిగినప్పుడు ఏమైందో తెలుసా? నాకు ఇలాగ అర్థమైంది. ఏంటంటే ప్రేయర్ బ్రింగ్స్ ప్రొటెక్షన్. మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ప్రార్థన కాపుదలను ఇస్తుంది. మన మాట అర్థమవుతుంది? గట్టిగా అర్థమైందే చెప్పాలి, అయితే చెప్పాలి, ఏం లేదు. గట్టిగా హల్లు చెప్దామా? చెయ్యి పైకెత్తి హల్లు చెప్దామా? చెయ్యి పైకెత్తి హల్లు చెప్దామా? చేతులతో హల్లు చెప్దామా? సంతోషంగా హల్లు చెప్దామా? ప్రేయర్ బ్రింగ్స్ ప్రొటెక్షన్. అంటే ప్రార్థన ఒక వ్యక్తికి ఏమిస్తుంది? కాపుదల, కాపుదల, కాపుదల. ఏమండి, దుష్టలోకంలో మనం ఉన్నా, ఈ దుష్టలోకంలో మన కాపుదల ఏంటి? మన చదువా, మన ఉద్యోగమా? కబ్బినే ఊడిపోయింది, ఉద్యోగం నుంచి వస్తుంది. మన బంధువుల, మన ఆస్తి, ఏది మనకు క్షేమము, కాపుదల, భద్రత, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ? ఒకటి మాత్రమే, అదేంటంటే ప్రార్థించేవారా. అదేంటో తెలుసా? ప్రార్థించేవారు. నేను ప్రార్థన చేయగలిగితే దేవుడు నా చుట్టూ కంచె వేస్తాడా? దేవుడు నా కంచె వేస్తాడా? నేను ఒక పాస్టర్గా చెప్తే విన్నాను, 20 సంవత్సరాల అనుభవంలో 200 సార్లు యాక్సిడెంట్ అయిందట. చెప్పగలవారు విందురుగాక, విన్నవారు ఆమెన్ అందురుగాక, విందురుగాక ఆమెన్, విందురుగాక ఆమెన్ అందురుగాక, విందురుగాక ఆమెన్ అందురుగాక. 20 సంవత్సరాల సేవా పరిచయంలో 200 సార్లు యాక్సిడెంట్ అయిందట. ఒకసారి యాక్సిడెంట్ అయిపోయి మూతి పక్కకు తిరిగిపోయిందట. డాక్టర్ గారికి వెళితే డాక్టర్ గారిని అడిగారు, మీరు ఏం చేస్తారండి? నేను సేవకునండి, నేను వాక్యం చెప్పుకుంటానండి. అయితే ఇక నుంచి నువ్వు వాక్యం చెప్పొద్దు, నువ్వు ఇలాగే ఉండాలి, నీ స్థితి పర్మనెంట్గా ఇలాగే ఉంటుంది అని చెప్పాట. ఇతని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాట, ప్రభువా నేను నీ సేవకుడిని ప్రభువా, నన్ను వాడుకున్నావు ప్రభువా, అనేక మంది స్వస్థత పొందటానికి ఒక సాధనగా నన్ను ఎన్నుకున్నావు ప్రభువా. ఇప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు ప్రజలంతా ఇటుపక్క ఉంటే మూతి ఇటుపక్క తిరిగి వాక్యం చెప్పనా ప్రభువా? ఇది బాగాలేదు ప్రభువా, నా ఎందుకు కృప చూపించు, నాకు సహాయం చేయి. ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాడు, ఉదయానికల్లా దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా విషయం చెప్తాను. పోయిన సంవత్సరం 24 కాదు 23వ సంవత్సరంలో నేను మోటార్ సైకిల్ నుంచి కింద పడ్డాను. తల టక్కున హెల్మెట్ పెట్టుకోలేదు, తప్పని శబ్దం వచ్చింది గుమ్మడికాయలాగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, తల తిరుగుతుంది, కళ్ళు తిరుగుతుంది, భూమి తిరుగుతుంది. డాక్టర్ గారు టెస్టులన్నీ చేయించి చెప్పాడు, ఇదిగో ఏదో నరం ఉంటుంది, నరం తేడా వచ్చింది. నేను ఇంతమటిగా నరం చూడలేదు, దొరికితే అది పని చెప్పేవాడిని. ఇదిగో తేడా వచ్చింది, నువ్వు ఎప్పుడు మంచం మీదే పండుకోవాలి, లేవద్దు, నడవద్దు, తినొద్దు, మోటార్ సైకిల్ నడపొద్దు, కారులో కూర్చోవద్దు, బస్సు ఎక్కొద్దు, ఎక్కిన బస్సు చెప్పండి బిడ్డ దిగొద్దా, రెండే చెప్పలేదు సార్. అన్నం తినొద్దు, గాలి పీల్చుకోవద్దు, ఎక్సెప్ట్ దోస్ 2 థింగ్స్ అన్నీ చెప్పాడు. ఆ 2 అన్నీ చెప్పాడు. ఇంటికి వచ్చాను, మందులన్నీ బయటపడేశాడు. నేను దేవునికి ప్రార్థన చేసుకున్నా, యేసయ్యా నేను సేవ చేయటానికి వచ్చాయ్యా, నేను సేవకుడిని, నువ్వు యజమానివి, నేను దాసుడిని, నువ్వు ప్రభువువి, నేను పరిచారకుడిని, నేను నీ సేవ చేస్తా. డాక్టర్ గారు చెప్తున్నారు నేను మంచం మీద ఉండాలట, ఏమో పరిచర్య చేస్తాట. నేను వచ్చింది నీ పరిచర్య చేయడానికి ప్రభా. ఇదిగో నీ ఓ పని చేయి, నా టైం అయిపోతే తీసేసుకో, కానీ మంచం మీద ఉంటావు, పరిచర్య చేయించుకోవటం అది వద్దు ప్రభా నాకు. నీవు యూఆర్ రెడీ, ఐఎమ్ ఆల్సో రెడీ. కానీ నన్ను ప్రేమించి నా యందు దయ చూపించి కొంచెం నాకు అవకాశం ఇస్తే నాకున్న బలం, నాకున్న శక్తి, నాకున్న తలాంతులన్నీ నీ కొరకు వాడుతానయ్యా, పరిగెత్తుతానయ్యా, అరిగిపోతానయ్యా, కరిగిపోతానయ్యా. ఎవరో చెప్పారు, బెటర్ టు రస్ట్ అవుట్ దాన్ బెటర్ టు వేర్ అవుట్ దాన్ రస్ట్ అవుట్. తుప్పు పట్టిపోయే దానికంటే అరిగిపోవటమే మేలట. నా మాటలు అర్థమైంది. కొంతమంది అలాగే కూర్చొని తుప్పట్టిపోతుంటారు, అస్సలు కదలరు, అస్సలు కదలరు. ఒక పక్క నుంచి ఏమొచ్చేసింది, తుప్పు వచ్చినా కదలరు. ఐరన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మెటల్. ఈ ఇనుమును తీసేసి నువ్వేం చేయొద్దా, గాల్లో పెట్టేసే. ఏం చేయకుండా గాల్లో పెడితే దానికి ఏం పట్టుద్ది బిడ? గట్టి చెప్పండి బిడ. అంతే. కొంతమంది అలాగే ఉంటారు సార్, ప్రభువా ప్రభువా నేను పరిగెత్తుతా, అరిగిపోతా, కరిగిపోతా, నీ ఇష్టం ప్రభువా, నువ్వు నాకు సహాయం చేస్తే, ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే నీ సేవ చేస్తాను ప్రభువా అనుకున్నాను. నా బంతి ఏసై కోట్లో వేసాను, రాత్రి చిన్నపిల్లలకు పడుకున్నాను, ఉదయానికల్లా దేవుడు సంపూర్ణంగా బాగు చేశాడు. ప్రేయర్ బ్రింగ్స్, చెప్పండి, ప్రొటెక్షన్. ప్రార్థన ఏమిస్తుంది మనకు? కాపుదలు ఇస్తుంది. చెప్పండి బిడ్డ,
ప్రార్థన ఏమిస్తుంది మనకు? నేను నాకు అనుకుంటున్నాను, ఏ ఇంటిలో కాపుదల తెలుసా? ఏ ఇంటిలో తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారో బిడ్డల చుట్టూ కాపుదల, కంచె, భద్రత ఉంటుంది, ఒక ప్రాకారం ఉంటుంది, ఒక రక్తపు కోట ఉంటుంది. బిడ్డలు బయటికి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఆ దేవునికే తెలుసు. కానీ ఒకటి తల్లిదండ్రులు చేసే ప్రార్థన వాళ్ళు అమెరికాలో ఉన్న ఇక్కడున్న ప్రార్థనకు తోడుగా ఉండి కాపాడుతుంది. ప్రేయర్ బ్రింగ్స్ ప్రొటెక్షన్. ప్రార్థన చేయకుండా ఎంత డబ్బులు ఇచ్చినా మా అమ్మాయి బాగా చదువుకుంటుంది, మా అబ్బాయి అయ్యి బాబోయ్ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు, అంత బాగానే. కానీ కాపుదల లేకపోతే దుష్టుడు వస్తాడా, చీకటి వస్తుంది, అనారోగ్యం వస్తుంది, శోధన వస్తుంది, బలహీనత వస్తుంది. ఏమండి, నాకు ఇల్లు ఉంది, గేట్ ఉంది, గేట్ తెరిచి పెట్టేసాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా? దారిని పోయే ప్రతి గాడిద వచ్చి పాడు చేస్తూ ఉంటుంది. అదే గేట్ వేసుకొని తాళం వేసుకున్నాను అనుకోండి, ఎవరు రారు. అంతేనా? నా ఇంటికి, నా కుటుంబానికి, నా పరిచర్యకు, నా సేవకు కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ప్రేయర్. ప్రసంగం చేయటం రాకపోయినా పర్లేదు, ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు, చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, వినేవాళ్ళు తక్కువ అయిపోయారు. ప్రసంగం రాకపోయినా నో ప్రాబ్లం. కానీ ఏమి రావాలి తెలుసా? గట్టి చెప్పాలి, ప్రార్థన చేయటం రావాలి. నేను ప్రార్థన చేస్తే నా కుటుంబానికి కాపుదల, నా కుటుంబానికి క్షేమం, నా కుటుంబానికి భద్రత, నా కుటుంబానికి కంచె. మీరు కొంచెం సంతోషంగా ఉందురుగాక, దేవుడు మీకు సంతోషం ఇచ్చునుగాక, మీకు ముఖముల్లో నవ్వుండునుగాక, నోటి నిండా నవ్వుండునుగాక, ఆనంద గానం ఉండునుగాక, హృదయం లోపట ఊటలు ఊరునుగాక, నదులు పారునుగాక. అయ్యగారండి, మాకు అవన్నీ తెలియదు, మాకు తెలిసిందంతా కూడా భగీరథ వాటరే. ఆ మిషన్ భగీరథ ఉంటే మేము నీళ్ళు తీసుకొని తాగుతాం, మాకు ఈ కాలువలు, నదులు ఇవన్నీ మాకు తెలియదు సార్. కొంచెం సంతోషంగా ఉండండి బిడ్డ. ఇప్పుడే గొప్ప విపత్తు వచ్చింది, అక్కడి నుంచి స్ట్రైట్గా చర్చికి వచ్చినట్టు ఎందుకలా ఉండాలి బిడ్డ? హ్యాపీగా ఉందా? కీర్తనల గ్రంథం 125వ కీర్తన, 125వ కీర్తన 2వ వచనం. కొంచెం త్వరగా చూద్దామా? 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఏంటి దేవుడట? యెరూషలేము ఉంది, దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఇదిగో బైబిల్ చెబుతా ఉంది, దేవుడట నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఎంత సంతోషం! నా దేవుడు నాతో ఉంటే ఎంత సంతోషం! దేవుడు తన ప్రజల్ని విడనాడేవాడు కాదు, తన స్వాస్థ్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, వారి కర్మకు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. నేనన్నా నా బుద్ధిహీనతను బట్టి, నా యొక్క లేజినెస్ని బట్టి, నా సోమర్తనాన్ని బట్టి, నా తిండిపోతనాన్ని బట్టి నేను దేవుడిని విడిచిపెడతాను, కానీ నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడూ నన్ను విడిచిపెట్టడా. జకర్యా గ్రంథం చాప్టర్ 2 5వ వచనం. జకర్యా 2వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందన్నా. దేవుడు అంటున్నాడు, దాని చుట్టూ అగ్నిలాగా ఉంటాను, నేను మధ్యలో ఉంటాను, నా మహిమకు కారణంగా ఉంటాడా. నన్ను దేవుడు మహిమగా చేస్తాడా, బ్లెస్సింగ్గా చేస్తాడు, ఆశీర్వాదంగా చేస్తాడు, దీవెనగా చేస్తాడా. ఆయన మధ్యలో ఉంటాడా. సార్, మనలో పెద్ద తేడా ఏం లేదు. ఈ జిమ్కి పోయిన వాళ్ళు ఏమంటుంటారంటే, జిమ్కి పోతే 6 ప్యాక్ అనుకుంటారు, జిమ్కి పోకపోతే 60 ప్యాక్ వచ్చేస్తుంది ఆల్రెడీ. ఏంటి, పెద్దవాళ్ళం అయిపోతే మన మన బతుకేంటో, మన జీవితం ఏంటో అర్థమైపోతుంది. దేవుడు చెప్తున్నాడు, చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, మధ్యలో నేను ఉంటాను కాబట్టి మహిమకరంగా ఉంటాడా. యేసయ్య ఆత్మ, యేసయ్య శక్తి నాలో ఉంటే నేను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాను. మొట్టమొదటి మాట, ప్రార్థన కాపుదలను ఇస్తుంది. చెప్పండి బిడ్డ మాట. ప్రార్థన ఏమిస్తుంది? ప్రార్థన లేకపోతే కాపుదల ఉండదు, దుష్టు నుంచి కాపుదల ఉండదు, శోధన నుంచి కాపుదల ఉండదు. శత్రువు ఏం చేస్తాడు తెలుసా? లయకర్త, ఎప్పుడు నాశనం చేస్తూనే ఉంటాడు. శత్రువు పని ఏంటో తెలుసా? నాశనం చేయటమే శత్రువు పని, నాశనము చేయటమే శత్రువు పని. కనుక మనం ఏం చేయాలి? ప్రార్థన ఉండాలి. నహూము గ్రంథం 2వ అధ్యాయం 768వ పేజీ, 768వ పేజీ.
నహూము గ్రంథం చాప్టర్ 2 2వ అధ్యాయం 1వ వచనం 768 పేజీ, నాది ఓల్డ్ వర్షన్ బైబిల్, కొత్తది కాదు. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా. అమ్మా ఉందా మీ బైబిల్లో? నడుము బిగించుకొని బహుబలముగా. దుర్గానికి కావలి కాసుకో. కావలి అంటే ఎలాగో? ప్రార్థన చేయి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే ప్రేయర్స్. నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేయి. నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేయి. మళ్ళీ చెబుతాను. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించు. ఇంట్లోకి రావాలని ఇష్టపడుతున్నాడు, ఇంట్లో గొడవలు తేవాలని ఇష్టపడుతున్నాడు, శోధించాలని ఇష్టపడుతున్నాడు, అనారోగ్యం రావాలని ఇష్టపడుతుంది, లోకంలో ఉన్న ఆ గార్బేజ్ అంతా, చెత్త అంతా మన దాంట్లోకి రావాలని ఆశపడుతుంది. నువ్వేం రాని, నో 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 నో, బహుబలముగా ఎదిరించు. ఫైట్ ఫైట్, టూత్ అండ్ నెయిల్ ఫైట్. నెహెమయా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ద బుక్ ఆఫ్ నెహెమియా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. వాళ్ళు గోడలు కడుతూ ఉన్నారు. ఏమైందో చూస్తాను. 4వ అధ్యాయం 9వ వచనం. కొంతమంది వచ్చారు, సన్బల్లట్లు, టోబియా, అరబీలు, అమోనీలు, ఇంకొంతమంది వచ్చేసి ఇదిగో వీళ్ళ పనిని ఆటంకం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దామా. 4వ అధ్యాయం 9వ వచనం. 8 నుంచి మాట్లాడదాం బిడ్డ. కోపబడి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు ఏమిటి వారు వచ్చి బెదిరించారా? ఇదిగో సన్బలట్టు, టోబియా, అరబీలు, అమ్మోనీలు, వాళ్ళు వీళ్ళు ఏంటి మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీ ప్రాకారాలు కడతారా అంటే బలిపీఠాన్ని కడతారా, బలపరుచుకుంటారా? అలా కుదరదు అని వీళ్ళు బలపెడితే వీళ్ళు భయము చేత రాత్రింబగళ్ళు ఏం చేశారట? ఇంకా ఏం చేశారో చెప్తాను. వాళ్ళు ఏం చేశారంటే ఒక 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 చేత్తోనేమో కత్తి పట్టుకున్నారు, మరుగు చేత్తోనేమో కడుతూ ఉన్నారు. ఆ మాట కూడా చదువుదామా? ఇదే అధ్యాయంలో మనం 17వ వచనంలో చదువుదాం. గోడ కట్టువారును, మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధాలు పట్టుకొని ఉండిరి. 18వ వచనం. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని. నాకేమర్థమో తెలుసా? ఇదిగో ప్రార్థన చేయాలి, పని చేయాలి. చెవిగలవారు విందురుగాక. కొంతమంది ప్రార్థనే చేస్తారు కానీ ఏం చేయరు? పని చేయరు. కొంతమంది పనే చేస్తారు, ఏం చేయరు? రెండు తప్పే. మరి ఏం కావాలి? ప్రార్థన చేయాలి, పని చేయాలి. ఇదిగో వీళ్ళు అదే పని చేశారు. నడుముకు కత్తి కట్టుకున్నారు, ఓ చేతితో పని చేస్తున్నారు. ఎక్కడైతే బాకా నాదం వినపడిందో అందరూ ఆ చోటుకు వచ్చి శత్రువుని ఎదురిస్తున్నారు. నేనేం చెప్తున్నాను? ప్రార్థన ప్రాముఖ్యత. నాకు చదువు రాకున్నా పర్లేదు, వాక్యం బాగుండకున్నా పర్లేదు, ఉచ్చారణ బాగలేకున్నా పర్లేదు, గ్రామర్ లేకున్నా పర్లేదు, ప్రార్థించగలిగితే దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రార్థించగలిగితే నా కుటుంబం చుట్టూ కంచె, కాపుదల, భద్రత, సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? గాలికి పోతున్నాయా? దేవుడి మమ్మల్ని దీవించునుగాక. ఇంకొంచెం ముందుకు వెళదాం. 1 ప్రార్థన కాపుదలనిస్తుంది. 2వది త్వరగా చూద్దామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడుగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఏమైందటండి? వర్ధిల్లెను. నాకు ఆ మాట చాలా ఇష్టం. దానియేలు దేశంలో ఉన్నాడు. యూదా దేశం నుండి బబులోను దేశానికి బందీగా చెరగా తీసుకొని రాబడ్డాడు. అయితే బబులోను దేశంలో దానియేలు ఏం చేయబడ్డాట? దేవుడు ఆయన్ని వర్ధిల్ల చేశాడు. వర్ధిల్లెను.
ఏంటి సార్ దానియేలు ఆ దేశంలో వర్ధిల్లటానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన. ఇదే విషయం మనం చదువుదాం. 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. మనకు తెలిసిన మాటలే మీ దృష్టికి తీసుకొస్తాను. 6వ అధ్యాయం 10వ వచనం ఇదే పుస్తకంలో ఉన్నా. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచూ వచ్చెను. దానియేలు మంచి హోదాలో ఉన్నాడు. ఏమండి, దానియేలు మంచి హోదాలో ఉన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. ఎంతమంది అండి? 120 మంది. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 120 మందిలో ఆయన 3 పెట్టాడు. 3లో ఒక అంటే ఇంపార్టెంట్ పొజిషన్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయటం మానలేదో. అంతేకాదు వాళ్ళందరూ వచ్చి ఈ దానియేలులో ఏం తప్పు పట్టుకున్నా అతడు యథార్థవంతుడు, శ్రేష్టమైన జ్ఞానం గలవాడు, బుద్ధి గలవాడు, ఎక్కడా తప్పు చేసేవాడు కాదు, ఎవరికి కూడా సంధించేవాడు కాదు, నీతి న్యాయాలతో ప్రవర్తించేవాడు, దేవుని మహిమ కొరకు జీవించేవాళ్ళు. వాళ్ళు అనుకున్నారు దానియేలును ఒక్క విషయంలోనే మనం తప్పు పడతాం. అదేంటి తెలుసా? ఆయన ప్రార్థనలో. అందుకనే అధికారులు కొంతమంది ఆ రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పారు, రాజా ఒక శాసనం పెట్టించండి. ఏంటి తెలుసా? 30 రోజుల వరకు మీరు దేవుడిగా ఉండండి. నాకు భలే నవ్వు వస్తుంది సార్. జీవితాంతం కాదు, ఎంతకాలం అంట? ఒక 30 రోజులు. 30 రోజుల్లో ఎవడైనా నీ దగ్గరికి రావాలి, వాళ్ళ బాధ అంతా నీతో చెప్పుకోవాలి. ఇంకా ఏ దేవునికి వాళ్ళు ప్రార్థన చేయకూడదు. పాప రాజుగారికి అబద్ధమైందో ఏంటో సంతకం పెట్టేశాడు, ముద్ర కూడా వేసేసాడు. ఈ విషయము తప్పకుండా దానియేలు తెలిసింది. దానియేలు ఏం చేశాడు తెలుసా? ఇట్టి శాసనం సంతకం చేయబడిన తెలిసి యథాప్రకారంగా ఇంటికి వెళ్ళి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని పైగది కిటికీలు యెరూషలేము వైపు తెరిచి ప్రార్థన స్తుతి చేస్తున్నాడా? నేనే దానియేలు గారి పక్కనుంటే, సహోదరుడా దానియేలు గారండి ఇదిగో పరిస్థితి బాగలేదు, కొంచెం జ్ఞానంతో తెలుగుతూ ఉండాలి కదా, ఆ కిటికీలు తెరవడం ఎందుకు, లోన్నే మూసుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నేను చెయ్యొద్దంటలేదో, నువ్వు ప్రార్థన చేసుకో, కానీ కిటికీలు మాత్రం నువ్వు చేసి ప్రార్థన చేసుకో అని అలా చేయటం లేదు. ఏమైందో తెలుసు, అయినా చేయటం లేదో. ప్రాణాలకు తెగించే దానియేలు యొక్క హయాంలో 4 రాజులు వచ్చారు పోయారు. కానీ దానియేలు మాత్రం దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదామా? రాజులు వచ్చారు, రాజులు పోయారు. ఇదిగో నేను చేస్తాను అంటే ఇంతటి కష్ట సమయంలో కూడా ప్రార్థనని దానియేలు మారలేదు. దేవునికి ప్రార్థన చేయటం మానలేదు. సార్ అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు, అంతే కదండి. కానీ పరిస్థితి బాగలేనప్పుడు, స్థితిగతులు తారుమారైనప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేయగలమా? అప్పుడు దేవుని స్తుతించగలమా? అప్పుడు దేవునికి మొరపెట్టగలమా? అప్పుడు దేవునికి మన హృదయాన్ని కుమ్మరించుకోగలమా? మన బాధ అంతా చెప్పుకోగలమా? అన్నీ బాగున్నప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, యేసయ్యా, వందనాలు చాలాసార్లు చెప్తాం, బాగా చెప్తాం, సంతోషంగా చెప్తాం, ఉల్లాసంగా కూడా చెప్తాం. కానీ ఏదైనా తేడా వస్తే నేను నీతో మాట్లాడను ప్రభు. కొంతమంది భార్య భర్త కూడా అలాగే ఉంటారు సార్. అయ్యి బాబోయ్ మంచిగుంటే ఎంత బాగా మాట్లాడతారో, చిలకగో రిక్కలాగా అస్సలు మాట్లాడితే అయ్యి బాబోయ్ ఎంత బాగుంటుందో. కానీ ఏమైనా తేడా వచ్చిందనుకోండి అస్సలు నవ్వు తెరవదాం, మంచం మీదే అలిగి పనుకుంటుంది. పాపం భర్త వచ్చి అమ్మాయి లే అంటే మంచం వల్ల లేస్తుంది, కానీ సంతోషం మీద డబ్బు లేదు, ఆచి తూచి ఖర్చు పెట్టినట్టుగా ఎక్కువ నవ్వకూడదు. మనం దేవుని ఆలయంలో ఉన్నాం, చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎవరో చెప్పారు, పళ్ళు ఊడిపోయినప్పుడు నవ్వితే చూసేవాళ్ళకి మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదట. సంతోషంగా ఉన్నప్పుడే, అన్ని పళ్ళన్నీ సరిగా ఉన్నప్పుడే నవ్వాలట. నేనేం చెప్తున్నారా? ఇదిగో దేవుని విడిచిపెట్టలేదు. కష్టకాలంలో కూడా ఎంత వయసు తెలియదు, రామారామ 60-70 సంవత్సరాలు ఉంటాయో, ఇదిగో నేను దేవుడికి ప్రార్థన చేస్తా. ఆఖరికి దేవుడు తప్పించాడా లేదా? సింహాల గుహ నుంచి తప్పించాడా లేదా? నేను అనుకున్నాను అలాగూ ప్రార్థించాడు కాబట్టి దేవుడు దానియేలును వర్ధిల్ల చేశాడా? నాకు విషయం అర్థమైంది. ప్రార్థించువారు వర్ధిల్లుదురు, ప్రార్థన చేసేవారికి దీవెన రాదు. వర్ధిల్లటానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రాస్పర్ అంటారు. ప్రాస్పర్ ఇంగ్లీష్ చెప్పాలని చెప్పండి, నా ఉద్దేశం అది కాదు.
ప్రాస్పర్ అంటే వర్ధిల్లుట. గాడ్ ప్రాస్పర్డ్ హిమ్. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. నా పేరు జాస్పర్. నేను అప్పుడప్పుడు ఇలాగ అనుకుంటూ ఉంటాను, ఓ ఈ జాస్పర్ యూ షాల్ ప్రాస్పర్. జాస్పరా, నువ్వు తప్పకుండా దేవుని చేత వర్ధిల్లుతావు, దీవించబడతావు. ఓ ఈ జాస్పర్ యూ షాల్. ఇదిగో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు వర్ధిల్లాడు. దేవుడిని అడిగితే, ప్రభువా ఆ వ్యక్తిని ఎందుకు దీవిస్తున్నావు? మరి నాకేమో దీవెన రావట్లేదు. ఆ వ్యక్తికే వస్తుంది. ఆరోగ్యం ఆయనకే, పరిచర్య ఆయనకే, ఆత్మ ఆయనకే, అభిషేకం ఆయనకే, కృప ఆయనకే. నాకేమో దరిద్రం, నిత్య దరిద్రం నా నెత్తి మీద ఉంటుంది. ఏంటి ప్రభువా ఆయనకి అలాగేంటి, నాకు ఇలాగేంటి? దేవుడు చెప్తున్నాడు, ఆయన ఉదయకాలమే ఉండి ప్రాతకాలమునే చీకటిగా ఉన్నప్పుడే లేచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయటం ఆయన మానడం లేదు. ప్రార్థించే వాడిని దీవించకుండా నేను ఉండలేను, ప్రార్థించకుండా ఆయన ఉండలేడు. చెప్పండి బిడా, చెప్పండి బిడా. ప్రార్థించిన వారిని దీవించకుండా మరి నన్నెందుకు దీవించట్లేదు? నువ్వు ఆడలేస్తున్నావు. నేను నా దుప్పటి కప్పుకొని ఎన్నిసార్లు కొట్టినా, ఎంత కొట్టినా, ఎంత క్లాక్ అలారం క్లాక్ మోగినా, ఎంత కొట్టినా మన నిద్ర మాత్రం బహుశా. నేను బైబిల్లో పనిచేసాను చెప్పాను కదా, మా దగ్గర స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, 500 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒక్కో సంవత్సరం ఇంకెక్కువే ఉండేవాళ్ళు. మా దగ్గర ఇనుప మంచాలు ఉండేవి, వాటిని బంక్ బెడ్ అంటాం. ఇనుప మంచం కింద ఇంకొక మంచం పైన, అంటే 2 ఉండేది. ఒక స్టూడెంట్కి పైన ఆ బెడ్ అలాట్ చేశారు. అతను ఏం చేశాడు సార్, గాఢ నిద్రలో పైనుంచి ఈ మంచం మీద పడి, ఈ మంచం నుంచి వెళ్ళి భూమి మీద పడి అయినా మెలకు రాలేదు. నీకు తెలుసా, సేవకులంటే అలాగే ఉంటారు. హల్లెలూయా. సేవకులంటే అలాగే ఉంటారు. కొంతమంది నిద్ర అంటే చాలా ఇష్టం సార్. అసలే చల్లగా ఉన్నావు, దుప్పటి కప్పుకొని. ఇదిగో నేను యేసన్న గారి పాటలు నాకు చాలా ఇష్టం. మన బంధము అనుబంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనా. అది యేసన్న గారు యేసయ్యతో ఉన్న బంధం రాసి. మనమైతే నా దుప్పటితో నాకు ఎంత బంధం తెలుసా, దుప్పటి బంధము విడది. అసలే చల్లగుద్ది ప్రభా, ఈ దుప్పటితో అసలు ఎంత బాగుంటుందో. వర్షం పడితే చల్లొస్తే వేడివేడి పకోడీ బజ్జి దీన్ని దుప్పటి కప్పుకొని పండుకుంటే హల్లెలూయా. ఇదిగో 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 దేవుడు దీవిస్తాడట. ఎవరిని అమ్మా, ఎవరిని? కునికేవాడినా, నిద్రపోతున్నా, తిండిపోతున్నా అంటే దానియేలు ప్రార్థించాడు. దేవుడు ఆయన ఏం చేశాడా? నేను ప్రార్థనకి రాకుండా, గుడికి రాకుండా, ఆదివారం ఆరాధనకి రాకుండా నేను డ్యూటీ చేసుకుంటాను, కాయ కష్టం చేస్తాను, నేను 2 అంతల పని చేస్తాను, 2 చేతులతో పని చేస్తాను. ఇది ఆశీర్వాదం రాదా? నువ్వు కూర్చొని ప్రార్థన చేయి, దేవుడు చెప్పింది చేయి, దేవుని గౌరవించు, దేవుని సేవకు లోబడు, మందిరాన్ని ప్రేమించు. మందిరంలో సమృద్ధి నీ జీవితంలో, కుటుంబంలో వస్తుంది. హల్లు చెప్తారేమో అనుకుంటాను. మందిరంలో ఉన్న సమృద్ధిని జీవితంలో, నీ కుటుంబంలోకి. నేను ఒకటి విన్నాను. వాళ్ళిద్దరూ కాయకష్టం చేసేవాళ్ళు, రోడ్డు పక్కనే తట్టి పని మట్టి పని చేసేవాళ్ళు. ఆ అమ్మ దేవుణ్ణి నమ్ముకుంది, భర్తకు పని దొరికింది, వెళ్ళి బియ్యం కొనుక్కొచ్చాడు. బియ్యం కొనుక్కొస్తే ఈమె మందిరానికి వచ్చే ఆమె ఏముందో తెలుసా, దేవునికి ఇవ్వాలని ఆశ చాలా ఉంది. ఇంకా చీకటితో ఉన్నప్పుడే కొన్ని బియ్యం తీసి కొంగులో పోసుకొని పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. ఇంకా చీకటి ఉన్నప్పుడే పాస్టర్ గారు ఎవరబ్బా ఇంత పెద్దగడు వచ్చారు అని చూస్తే ఎదురుగా ఈమె. అయ్యగారు రండి, నా భర్తకి పని దొరికిందండి, అందులో దేవునికి బియ్యం తీసుకొచ్చానండి. ఆమెను చూశాడు. పేదరికం, సరిగా బట్టలు కూడా లేవు, కూలి పని చేసుకునేవాళ్ళు. సంతోషంగా వచ్చింది, సంతోషంగా చెప్తుంది. నోటిదాకా మాటలు వచ్చినాయట. అమ్మా మీరు బిడ్డలు పిల్లలు తినండి అమ్మా అని నోటి దాకా వచ్చిందట. అయ్యగారు ఏమనుకుని తెలుసా, ఆమె తెచ్చింది దేవునికి, ఇచ్చేది యేసయ్యకి, నాకెందుకు, నేను మధ్యలో సేవకుడిని అని చెప్పేసి ఏం చేసిన, ఆ బియ్యం తీసుకొని ఆ బిడ్డను దీవించి ప్రార్థించేసి పంపించేసింది. నీకు తెలుసా, వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చింది, ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇచ్చింది, పోయేటప్పుడు కొంతమంది అస్సలు సంతోషం ఉండదు. తీసుకో పట్ట, నీకు కావాలి కదా, ఏ చేస్తా మరి, సంతోషం మాకు ఉండనే ఉండదు సార్. ఇగో వచ్చింది సంతోషంతో, ఇచ్చింది సంతోషంతో, వెళ్ళిపోయింది సంతోషంతో. ఆ తర్వాత ఏం తెలుసా, ఆ భర్తకు పని అయిపోయింది. ఏ పాటు తప్పినా సాపాటు మాత్రం, సాపాటు తెలిసి పెట్టి అర్థమైందా? బండికి మరి పెట్రోల్ కావాలి కదా,
ఈమెం చేస్తుంది సార్, వండి పెడుతుంది, ఆయన తింటున్నాడు. పని లేదేం లేదు, పని లేదు పాటలేదు, పని ఉంటే పోయి చేస్తాడు, వండుతుంది, తింటున్నాడు. భర్తకి డౌట్ వచ్చి ఒకసారి అడిగాడు, అమ్మాయి ఎక్కడి నుంచి ఎంత తెస్తున్నావు బియ్యం, ఎవరన్నా బదులు అడిగావా, బదులు? లేదండి నాకేం తెలియదండి. ఏమైందో తెలుసా, ఎన్ని బియ్యం అయితే తీసి పాస్టర్ గారికి ఇచ్చిందో అన్ని బియ్యం ప్రతిరోజు దాంట్లో ఊరుతూనే ఉన్నాయి. కూర్చో మాకేంటి సార్, మా జీవితంలో ఎప్పుడు కొరతే కదా అన్నట్టు మీరున్నారు. అమ్మ ఎన్నైతే తీసి కానుకగా ఇచ్చిందో దేవుడికి అన్ని ఊరుతూనున్నాయి. ఎప్పటిదాకా? తిరిగి తన భర్తకు పని. గట్టిగా చెప్పకూడదామా, గట్టిగా చెప్పకూడదామా, గట్టిగా చెప్పకూడదామా? దేవుని ప్రతి అవసరం తీర్చునుగాక, ప్రతి అక్కర తీర్చునుగాక, మూయబడిన తలుపులు తెరబడునుగాక, ఆర్థికంగా నువ్వు దీవించబడుదుగాక, తలగా చేయబడుదువుగాక, ఇచ్చేవాడిగా ఉందువుగాక, ఈ పుచ్చుకునేది పోవునుగాక, బీదలు ఉండకుందురుగాక. నాకు ఇష్టమైన మాట ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. మీరు ఎంత ఆసక్తిగా ఉంటే అంత ఆసక్తి చెప్తాను, నా టైం అయిపోతూ ఉంది. 15వ అధ్యాయం 5వ వచనం. ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు మీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల, ఏమన్నా మాట వినిన ఎడల అంటే గైకొనిన ఎడల మీలో బీదలు ఏమన్నా ఉందా లేదా? మాట బైబిల్లో ఉందా లేదా? ఎప్పుడు? దేవునికి లోబడినప్పుడు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, మందిరమును ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు, దైవజన్ని మాట వినినప్పుడు మీలో బీదలు ఉండనే ఉందా లేదా బిడ్డ? మాటల క్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట పట్టుకో, దేవుని వాగ్దానం పట్టుకో, దేవుని మాట నమ్ము, దేవుని మాట ఎత్తుపట్టి ప్రార్థన చేయి, దేవుని మాటను పలుకు. లిసన్. ఏది నమ్మావో, ఏది ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నావో, ఏది పలుకుతున్నావో, ఏది నీ నోట్లో వచ్చిన మాటని చెవులు వింటున్నాయో, దేవుని జీవితంలో అది అనుభవపూర్వకంగా వచ్చేట్టు చేస్తాడా? నువ్వు అడిగింది నీకు దేవుడు ఇస్తాడా? ఎప్పుడు? దేవునికి లోబడినప్పుడు, దేవునికి గణపరిచినప్పుడు, ఆయనకి ప్రార్థన చేసినప్పుడు. మరొక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. 2వ దినవృత్తాంతములు, 2 Chronicles 26వ అధ్యాయం 5వ వచనం. 26వ అధ్యాయం 5వ వచనం. టైం త్వరగా అయిపోతుంది, నేను త్వరగా వెళ్ళలేకపోతున్నా. అమ్మ చెప్పిడా. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం. విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు అంటే ఎవరంటే రాజు. 3వ వచనంలో ఉంది, ఉజ్జియా రాజు. అతడట దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. తరువాత అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని, నాకు ఆ మాట చాలా ఇష్టం, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని ఏం చేశాడట? ఎంతకాలం దేవుని నమ్ముకుంటావో, ఎంతకాలం దేవుని మీద ఆధారపడతావో, ఎంతకాలం నమ్మి దేవునికి ప్రార్థన చేస్తావో అంతకాలం దేవుని బాహుని మీద ఉంటూనే ఉంటుంది. అంతకాలం దీవెన నీ మీదకి వస్తూనే ఉంటుంది, దీవెన వర్షం నీ మీద వచ్చి తడుపుతూనే ఉంటుంది. ఆ తరువాత దేవుని విడిచిపెట్టాడు. కొంచెం వర్ధిల్లగానే, కొంచెం దీవించగానే, కొంచెం ఆశ్రయించగానే గర్వం వచ్చేసింది. అది అతని పతనానికి కారణమైపోయింది. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. సో ప్రార్థన వర్ధిల్లు కలుగు చేస్తుంది, వర్ధిల్ల చేస్తుంది. అంటే ప్రార్థన చేసేవారే దీవించబడతారు. దేవుని ఆత్మ కలిగిన వారు ప్రార్థించకుండా ఉండలేరు. ప్రార్థించిన వారిని దేవుడు దీవించకుండా ఉండలేరు. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రార్థన కాపుదలనిస్తుంది. ప్రార్థన కుటుంబాన్ని, ఆ జీవితాన్ని వర్ధిల్ల చేస్తుంది. ఇదిగో ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాం. యూదులకు వ్యతిరేకంగా ఏమైంది తెలుసండి? అక్కడ యూదులకు వ్యతిరేకంగా యూదులందరినీ నాశనం చేయాలని రాజుగారి చట్టం వచ్చేసింది. అప్పుడు ఎస్తేరు ఏం చేసింది? ప్రార్థన చేసింది. రాజుగారి దగ్గర పోకూడదు, ఆమె పోవాలంటే పర్మిషన్ కావాలి, అనుమతించాలి. మొర్దెకై చెప్పాడు, ఇదిగో రాజుగారి దగ్గర నుంచి శాసనం వచ్చింది, యూదులందరినీ ఒకే దినమున హతము చేయటానికి.
నీవు అక్కడ ఉన్నావు కదా, వెళ్ళి రాజుగారిని మీట్ చేయి. రాజుగారి దగ్గర నుంచి నాకు ఇంత మటుకు కబురు రాలేదు, మరి నేను ఈ సమయంలో వెళ్ళకూడదు, వెళితే చంపబడతాను. అప్పుడు చెప్పాడు, ఇదిగో నువ్వు రాణిగారి కనుక రాజకోటలో ఉన్నావు కానీ తప్పించుకుంటావు అనుకుంటున్నావా? నువ్వు మౌనంగా ఉంటే యూదులకు మరిగు చోట నుంచి దేవుని సహాయం, మౌనంగా ఉండొద్దు. అప్పుడు ఎస్తేరు చెప్పింది, నేను నా యొక్క పనికత్తెలు ప్రార్థన చేస్తా, ఉపవాసించండి మా కొరకు, 3 దినాలు మేముంటా, మా చెలికత్తెలు ఉంటా, ఉపవాసించి రాజుగారి దగ్గరికి వచ్చింది. అక్కడ మొర్దెకై గురించి బైబిల్లో ఉంది. 4వ అధ్యాయంలో చదువుతున్నాను, 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాను. ఏం చదువుతున్నానంటే, వచ్చి గోనె కట్టుకున్నవాడు నేనేంటంటే ఎప్పుడైతే ఆజ్ఞ శాసనము వచ్చిందో మొర్దెకై గోనె పట్ట కట్టుకొని గుమ్మం కాడే ఉన్నాడో, అదే ప్రార్థన విని పరిస్థితులు తారుమారైపోయినాయి. అదే ఏంటి, మొర్దెకై రాజుగా చేయబడ్డాడు. రాజు తర్వాత అధికారిగా. 8వ అధ్యాయం చదువుతున్నాను, 8వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును, తెలుపు వర్ణమును, రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రమును ధరించుకున్నవాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషను పట్టణం ఏమైందట? కలతపడెను. ఆజ్ఞ వచ్చినప్పుడు, శాసనం వచ్చినప్పుడు, యూదుల వంశాన్ని, యూదులను సర్వనాశనం వచ్చినప్పుడు, ఇదిగో షూషను పట్టణం అంతా కలతపడింది. కానీ ఉపవాసం ఉన్నారు, కానీ ప్రార్థన చేశారు. గోనె పట్టుకున్న వ్యక్తి రాజవస్త్రం ధరించుకొని రాజుగారి కింద ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. గట్టిగా చెప్పగడదామా? 3వ దానికి నేను పెట్టుకున్న పేరేంటి తెలుసా? ప్రేయర్ బ్రింగ్స్ ప్రమోషన్. ఘనత ఇచ్చేది దేవుడే, ఉద్యోగం ఇచ్చేది దేవుడే, కుటుంబం ఏర్పరిచేది దేవుడే, ప్రార్థన వినేది దేవుడే. నా మాట అర్థమవుతున్నాయి? ప్రేయర్ బ్రింగ్స్ ప్రొటెక్షన్, ప్రేయర్ బ్రింగ్స్ ప్రాస్పరిటీ. ప్రార్థన కాపుదలు ఇస్తుంది, ప్రార్థన వర్ధిల్ల చేస్తుంది, ప్రార్థన ప్రమోషన్ ఇస్తుంది, హెచ్చింపు ఇస్తుంది, ఘనత ఇస్తుంది. నేను ఒకటి విన్నాను. ఆ బ్యాంకులో ఒక అతను పనిచేసేవాడు. ఆయన క్లర్క్ చాలా మంచివాడు, భక్తిగల ఆయన, ఆత్మతో నింపబడిన ఆయన. డ్యూటీ ఆయనకి బయటికి పోయి సువార్త కొడుకలు చెప్పేవాడు. ఈయన మంచోడు కనుక అందరూ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని అంతా కూడా ఈయన మీద పెట్టేసి, అయ్యా నేను కొంచెం అర్జెంట్ పని వెళ్ళిపోతున్నా అని చెప్పి ఈయన మీద పని పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈయన చాలా మంచోడు కదా, ఎవరికి నువ్వు అని చెప్పి ఆ మాట కాదు, ఆ వ్యక్తి కాదు, సరే నాకేం మంచిగా అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ల పనులు తను చేసేవాడు. అందరేమో 5 గంటలకు వెళ్ళిపోతే ఈయన 9, 10, 11, 12 గంటల వరకు ఉండి అన్నీ మూసుకొని అప్పుడు ఆ బ్యాంక్ అంతా క్లోజ్ చేసి అన్నీ సరి చేసి మళ్ళీ తిరిగి వెళ్ళేవాడు. ఇలా చాలా కాలం జరుగుతూ ఉంది. పోనీలే అని చెప్పి అందరి పనులు చేసేవాడు. ఒకరోజు ఆఫీస్కి లేటుగా వచ్చాడు. ఆ వ్యక్తి లేటుగా వచ్చాడు. ఆ మేనేజర్ అడిగాడు, ఏంటి నువ్వు లేటుగా వచ్చావు? సార్, రాత్రి ఈ ఆఫీసులో ఉండి 10, 11 గంటల వరకు ఈ పనులన్నీ చక్కబెట్టుకొని చాలా రాత్రి వెళ్ళాను సార్, అందుకే లేట్ అయింది సార్ అని చెప్పాడు. ఆ మేనేజర్ ఏమని తెలుసా, ఎందుకు లేట్ వచ్చావని ఇవాళ సంగతి అడుగుతున్నాను, నీవు నిన్నటి సంగతి చెబుతున్నావు అని చెప్పాడు. చెవిగల వారికి వెందురుగాక. ఆ మేనేజర్ గారు ఏం చెప్పాడు, నేనేమో ఇవాళ ఎందుకు లేట్ వచ్చావని అడిగితే నువ్వు నిన్నటి సంగతి చెబుతున్నావు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు యవనస్తుడికి. ఆయన మేనేజర్ కదండి, ఆఫీసర్ కదండి. ఇంటికి వెళ్ళి ఒకటే బోర్ నేర్పుతాం, ప్రభువా నేను మంచోడినా, అందరి పనులు చేశాను ప్రభువా, అన్ని డిపార్ట్మెంట్కి సహాయం చేశాను ప్రభువా, మా మేనేజర్ ఇట్లా అన్నాడు ప్రభువా, నా సంగతి ఏంటి ప్రభువా. దేవుడు అతను ప్రార్థన విన్నాడు. లేసాను, ఏమైందో తెలుసా, ఆ మేనేజర్ గారు అక్కడనే స్టక్ అయిపోయాడు. ఈ యవనస్తుడికి ప్రమోషన్ తర్వాత ప్రమోషన్ అయిపోయి ఒక బ్యాంకుకి ఇన్ఛార్జిగా అయిపోయాడు. అతని కింద పనిచేయవలసిన దురవస్థ ఈ మేనేజర్కి వచ్చింది. గట్టిగా చెప్పగడదామా? మీరు కొడుతుంటే అలా ఉందో చెప్పడం బిడ్డ, మీరు ఏమనుకోపోతే తుప్పుకు
ఆ రేకుల గదిలో ఉన్నప్పుడు వర్షపు చినుకులు పడుతూ ఉంటే ఎండాకాలం తుప్పుకు సంతోషంగా ఉన్నాడు బిడ్డ, ఉల్లాసంగా ఉన్నాడు బిడ్డ. ఇది ఉద్యోగ కొడుకులే కదా. ఉద్యోగ కొడుకులని ఉద్యోగంగా ఉండకుండా శవంలాగా ఉంటే ఎలా ఉంటుంది బిడ్డ? ఉద్యోగ కొడుకులో ఉద్యోగం వచ్చునుగాక, ఆత్మ పనిచేయునుగాక, ఆత్మ పనిచేయునుగాక. ఆ యవనస్తుడు ఎవరో చెప్పనా? డాక్టర్ డిజిఎస్ దినకర్ గారు చెప్పిన సంగతే. ప్రార్థించే వారికి ప్రమోషన్ వస్తుంది. వాడు చక్కగానో దేవుడు ఆటంకాలన్నీ తొలగిస్తాడా, తలుపులు తెరుస్తాడా, భవిష్యత్తు స్థిరపరుస్తాడా. అయ్యా నా బిడ్డల జీవితం ఏంటి, అయ్యా నా కుటుంబ పరిస్థితి ఏంటి, అయ్యా నా ఉద్యోగంలో ఏంటి, నా లెఫ్ట్ రైట్ అందరికీ ప్రమోషన్ వస్తుంది, నాకు రావట్లేదయ్యా. ప్రార్థించడం చేయగలిగితే, ప్రార్థించడం నేర్చుకోగలిగితే ప్రార్థన నా జీవితంలో హెచ్చింపు, ఘనత, ప్రమోషన్ ఇస్తుంది. ఘనత, ప్రమోషన్ ఇస్తుంది. కీర్తన గ్రంథం 75వ కీర్తన 75:6. కీర్తన గ్రంథం 75:6. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను 70 అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఒకరిని తగ్గించును. ఇట్ ఈస్ గాడ్ హూ ప్రమోట్స్ ఎ పర్సన్, హూ ఆనర్స్ ఎ పర్సన్, హూ బ్లెస్సెస్ ఎ పర్సన్. సార్, దీవెన, ఆశీర్వాదం, హెచ్చింపు, ఘనత సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుంచే రావాలి. మోసం చేస్తే రాదు, కాయ కష్టం చేస్తే రాదు. నా మాటలు అర్థమవుతున్నాయి, చెవిగలవారు విందురుగాక. మరలా చదువుతాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును. బిడ్డ మీకు అర్థమని చెప్తాను. ఒకటి ఇటు పక్క ఉంటాడు, చదువు లేదు, కాయకష్టం చేసుకుని బతకాలి, కుటుంబాన్ని భార్య బిడ్డల్ని పోషించుకోవాలి. సైతాన్ ఏమని తెలుసా? ఏమందో ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా కష్టం చేయి. అసలే ఒళ్ళంతా హోలం అయిపోయింది కదా, రాత్రి పండుకునేటప్పుడు ఒక బాటిల్ వేసుకో, నీకు అర్థమైపోయింది. మరి కాయకష్టం దినమంతా చేసావు కదా, కొంచెం ఒక బాటిల్ చాలు, ఎక్కువ వద్దు చాలు, ఒక సిప్ వేసుకో. సైతానికి ఏం భయపడదు, ఇంకా కష్టపడ, ఎందుకంటే శరీర కష్టం కదా. ఇటుపక్క ఉంటారు, ఇదేమో సాఫ్ట్వేర్ సంగతి, ఎవ్రీథింగ్ ఈజ్ సాఫ్ట్. అండ్ ఉద్యోగం కూడా సాఫ్టే. ఇతను కష్టపడుతున్నాడు, ఏమండి పండుకోవాల్సిన సమయంలో పని చేస్తున్నాడు, పని చేసుకోవాల్సిన సమయంలో పండుకుంటున్నాడు. మీకు అర్థమవుతుంది. జంతువులట రాత్రిపూట వేటకు వెళ్తాయి, మనుషులు ఎవరు రాత్రిపూట పండుకుంటారు. మీకు అర్థమైపోయింది. హైదరాబాదు ఆ సిటీకి వస్తే, హైటెక్ సిటీలో అసలు రాత్రా పగలా, ఇండియానా హైదరాబాదా మరి అమెరికానా అర్థం కాదు, అంతగా పరిస్థితులు ఉంటాయట, అంతగా లైట్ ఉంటుంది. నువ్వు సార్ ఎక్కడో కూడికి పోయి వస్తున్నా, మధ్యరాత్రి 1 గంటకి రోడ్డు పక్కన అటు ఇటు విస్తారంగా వాహనాలు ఉన్నాయి. ఏంటి అబ్బాని చూస్తే ఒక్కొక్కరు తిరిగేస్తున్నారు. 1 గంటకి పండుకునే సమయంలో తింటున్నారు, తినే సమయంలో. అమ్మ నా మాట అర్థమవుతుంది. ఇదేమో జీతం బాగుంది. అయ్యి బాబాయ్, వాళ్ళకి ₹1,00,000 జీతం, ఎంత సేపడతామో, ₹1,00,000 జీతం అండి. ఏం చేస్తాడో ఏంటో నీకు తెలుసా ఏమవుతుందో. జీతం బాగానే ఉంది, కానీ ఇలాగూ గతి తప్పి బయోలాజికల్ క్లాక్కి జీవ చక్రానికి వ్యతిరేకంగా పనిచేయటం వలన లోన అంతర్గత అవయవాలన్నీ పాడైపోతాయి. అవునా కదా? ఇగో సైతానికి ఏం తోదలేదు. ఇంకా చేసుకో, ఇంకా కష్టపడో, ఇంకా పండుకో, ఇంకా లే. అంత ఉల్టా జీవితమే. అంతా ఏం జీవితం? ఉల్టా జీవితం అంటే అర్థమైందా బిడ్డ? ఏది చేయాలో చేయడు, ఏది చేయకూడదో చేస్తాడు, అంతే. ఉల్టా పల్టా. సాతానికి ఏం కష్టం లేదు. లిసన్, ఇటుపక్క కాయ కష్టం చేస్తే, శరీర కష్టం చేస్తే సాతానికి ఏం బాధ లేదు. అలాగే మానసికంతో నువ్వు మెంటల్గా పనిచేస్తే, ఉద్యోగం చేస్తూ డబ్బు లక్షలు సంపాదించుకుంటే సాతానికి ఏమంది. కానీ ఒక బలహీనమైన వ్యక్తి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే పాతాళ లోకంలో ప్రకంపనాలు వస్తాయి. హలో చెప్దామా? గట్టిగా చెప్దామా? సంతోషంగా చెప్దామా? చేతులు ఎత్తి చెప్దామా? చేతులు ఊపుతూ చెప్దామా? సార్, బలహీనమైన పరిశుద్ధుడు, దేవుని నమ్ముకున్న బలహీనమైన వ్యక్తి, చదువు లేకున్నా పర్లేదు, నోరున్న వ్యక్తి ప్రార్థించగలిగితే, మోకాళ్ళ మీదకి రాగలిగితే పాతాళ లోకంలో భయం వచ్చేస్తుంది, దయ్యాల మధ్య భయం వచ్చేస్తుంది. మేము బైబిల్ కాళ్ళు ఏమంటామంటే, అప్పుడప్పుడు ఇలాగ మోకాళ్ళు చూసుకుంటూ ఉంటాం. అంటే ఇది అర్థమైంది తెలుసా? అన్నీ పోయినా పర్లేదు, నాకు మోకాళ్ళు ఉన్నాయి కదా అంటే దాని అర్థమని చెప్తాను. నేను మోకాళ్ళ మీదకి రాగలిగితే నా దేవుడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సమకూర్చే దేవుడా. హీస్ ద రిస్టోరర్. అంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఏం చేస్తాడా? ఏం సమకూర్చే దేవుడు.
సమకూర్చే దేవుడు నా దేవుడు. మోకాళ్ళ మీదకి రాగలిగితే చాలు. అయ్యి రండి, ఫాస్ట్ గారండి. కొంతమందికి మోకాళ్ళు లేవు, వాళ్ళ సంగతి ఏంటి? మోకాళ్ళు లేని సంగతి దేవుడు చూసుకుంటాడు. నాకు మోకాళ్ళు ఉన్నాయి, నేను ప్రార్థించగలిగితే నా కుటుంబానికి కాపుదల, నా జీవితానికి వర్ధిల్లు వస్తుంది, నాకు ఘనత ప్రభావం వస్తుంది. తన పనిలో నిపుణత గలవాన్ని చూసావా? వాడు అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడతాడు. ఇదిగో, ఏ పనిలో నిపుణత లేకపోయినా నాకు ప్రార్థించటంలో నిపుణత సాధించుదునుగాక, ప్రార్థించటంలో నేను ప్రయాసపడుదునుగాక, నా నోట్లో ప్రార్థన ఉండునుగాక. నిజామాబాద్లో పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాను. రామారామి 300 మంది పాస్టర్స్ వచ్చారు. ఆ కూడిక అద్భుతంగా అయింది. అనేక మంది బలపరచబడ్డారు, దీవించబడ్డారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పాస్టర్ గారు నాతో చెప్పాడు, ఒక అమ్మని తీసుకొచ్చి, సార్ ఆమె నా తల్లి, చదువులేదు సార్, 1500 మంది రక్షణలో నడిపించింది సార్ అని చెప్పాడు. చదువు లేని ఆమె ఎంతమందిని 1500 మందిని సార్. మా సంఘం 2000 మంది, 1500 మంది ఈ తల్లి తీసుకొచ్చింది సార్. ఊరు కనుక పొలాల్లో పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి సార్. పాములు కరిసిన, తేళ్ళు కుట్టిన ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి వస్తారు. ఈ అమ్మ ప్రార్థన చేస్తుంది, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తారు, పోయేటప్పుడు సంతోషంగా పోస్తారు. మరి కొంతమంది దేవుని బిడ్డలు ఎట్లా వస్తారు సార్? వచ్చేటప్పుడు పినుగులాగా వస్తూ ఉంటారు, పోయేటప్పుడు పినుగులానే పోతుంటారు. నా మందిరానికి వచ్చిన నేను, ఆత్మతో నింపబడిన నేను, దేవుని వాక్యం వింటున్న నేను, ఆ వినటం వల్ల నా హృదయం విశ్వాసం నొంది వచ్చేటప్పుడు పినుగులాగా వచ్చినా, పోయేటప్పుడు ఏనుగులాగా పోదునుగాక. ఎలా పోవాలమ్మా? వచ్చేటప్పుడు పినుగులాగా వచ్చినా, కష్టంతో వచ్చినా, దుఃఖంతో వచ్చినా, కడగండ్లతో వచ్చినా, బాధతో వచ్చినా, కన్నీళ్లతో వచ్చినా, పోయేటప్పుడు మాత్రం నా దేవుడు నాడు. అంతా దేవుడే చూసుకుంటాడు. నా పక్షంగా పోరాటం చేయవాడు దేవుడే, నా మనవి వినువాడు దేవుడే, నా ప్రార్థన ఆలకించువాడు దేవుడే, నా కొమ్ము పైకి లేవనెత్తువాడు దేవుడే. నేను ప్రార్థించడం నేర్చుకుంటే చాలు, దేవుని పాదాలు పట్టుకోగలిగితే చాలు, ఆయన దగ్గర నా హృదయాన్ని నీళ్ళలాగా కొమ్మరించుకోగలిగితే చాలు. అంత దేవుడే చూసుకుంటాడు. నేను ఇప్పటిదాకా ఎన్ని చెప్పాను బిడ్డ? ప్రార్థన కాపుదలు ఇస్తుందని చెప్పాను, ప్రొటెక్షన్. ఇంకేం చెప్పాను బిడ్డ? ప్రార్థన వర్ధిల్ల చేస్తుంది, ప్రేయర్ బ్రింగ్స్ ప్రాస్పరిటీ. మూడవది, ప్రార్థన హెచ్చింపును ఘనతను ఇస్తుందని చెప్పాను. అమ్మ అంతేనా? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. అక్కడ మనకు తెలుసు, యోబు జీవితం మనకు తెలుసు. యోబుకు గొప్ప ఉపద్రవం, శ్రమ వచ్చింది. ఆయన స్నేహితులు వచ్చి దయచేసాను. యోబు గురించి మనకు తెలుసు, శ్రమ గురించి మనకు తెలుసు. అతని యొక్క స్నేహితులు వచ్చి అతన్ని ఆదరిస్తూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? నీ గుడారంలో దుర్మార్గం ఉందేమో, నువ్వెక్కడో పాపం చేశావు, నీ బిడ్డలు ఎక్కడో పాపం చేశారు, పాపం చేస్తేనే ఇలాంటి శిక్ష వస్తుంది, ఎక్కడో తప్పు ఉంది, గుడారంలో దుర్మార్గం ఉంది, చెడుగుంది, రహస్యంగా నీ జీవితం బాగలేదు, నువ్వు తేడా కానివే. బాయ్బో నేను అలా చేయట్లేదు, ఎప్పుడూ చేయలేదు, నేను దేవునికి లోపడ్డాను, ఆయన ఆజ్ఞకు లోపడ్డాను, ఆయన మాటకు లోపడ్డాను, ఆయన అడుగుజాడలు నడిచాను, అట్లాంటి నా బతుకులు లేదు. మీతో మాట్లాడడానికంటే దేవునితో నేను మాట్లాడుకుంటా. నా దేవుడు నాకు న్యాయం తెచ్చే దేవుడు, బట్ దేవుడేమో న్యాయవంతుడు, నేను భూమి మీద ఉన్నాను, పురుగు లాంటి వాడిని. మా ఇద్దరి మధ్య ఎవరు మధ్యవర్తిగా ఉండి మాకు సహాయం చేస్తారు అని ఏడ్చుకుంటున్న ఆ యొక్క యోబు ఏమైంది తెలుసా? ఇదే అధ్యాయం 42వ అధ్యాయంలో మనం ఉన్నాం. రెండో వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పటిదాకా దేవునితో వాదిస్తా, దేవునితో మాట్లాడతా. ఒక్క నిమిషం బిడ్డ. యోబుకు జరిగిన సంగతి ఎందుకు వచ్చిందో యోబు శిష్యులకు, యోబు యొక్క స్నేహితులు కూడా తెలియదు. తెలుసా? బంధువులకు తెలియదు, యోబు యొక్క స్నేహితులకు తెలియదు, కుటుంబానికి తెలియదు, ఇరుగు పొరుగు వారికి తెలియదు. అది పరలోకంలో దేవుని దగ్గర సాతాను పెట్టిన ఛాలెంజ్, సవాల్లాగా ఉంది.
అందుకని వాళ్ళు ఏదో వాళ్ళకి తోచింది మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏమన్నా తెలుసా, నీ ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కాదు. ఇంకా కొంచెం కిందికి ఉంది. ఇదిగో, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిర్ధకము చేయి వీడెవడు, అలాగనే వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నీతో వ్యాజ్యం ఆడతాం అనుకున్నాను, నీతో ముఖాముఖి మాట్లాడతాం అనుకున్నాను. నా బుద్ధి ఎంత గడిగిందో నాకు అర్థమైంది. నువ్వెక్కడా, నేనెక్కడా, నీకు నాకు ఎక్కడా? నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా, ఇప్పటిదాకా చెవితోనే విన్నాను, కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా, కన్నులారా నిన్ను చూస్తున్నాను. తర్వాత మాట నాకు చాలా ఇష్టం. 6వ వచనం, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి, అది దేవుడు కలిస్తే ఏం చేస్తావు తెలుసా, రొమ్ము కొట్టుకుంటా, గోనె పట్ట కట్టుకుంటా, పశ్చాత్తాపడుతా. నేను బుద్ధి లేని వాడినై ఇప్పటిదాకా ఈ మనుషులు నా బాధ అర్థం చేసుకోవట్లేదు, నా మీద నేరం మోపుతున్నారు, నేను అలాంటి వాడి కాదు బాబో అని చెప్తున్నా, వీళ్ళు వింటలేదు. నేను మాట్లాడతాను, నీతో తెలియక బుద్ధి లేని వాళ్ళలాగా పశుప్రాయుడినై మాట్లాడాను, కానీ ఇప్పుడు నన్ను నేను అసహించుకుంటున్నాను. దేవుడు యోబుతో ఏం చెప్పాడు తెలుసా, 8వ వచనం, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన, కింద మాట, నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. ఎలీఫజుతో చెప్తున్నాడు. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మేము శిక్షింపక ఉండునట్లు నేను అతని మాత్రము. నేనేం చెప్తున్నాను, యోబుతో దేవుడు చెప్పాడు, నీవు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి, వారిని దీవిస్తాను, వారిని క్షమిస్తాను, నేను నీకు 2 ఆశీర్వాదం ఇస్తాను. అమ్మ, నేనేం చెప్తున్నాను, నేను నా గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు, ఒక వంతు. కానీ నేను ఇతరుల గురించి ప్రార్థన చేస్తే వారికి 2 ఇస్తాడు దేవుడు, నాకు డబుల్ ఇస్తాడు. నా మాట అర్థమవుతుంది. నేను ఎంతసేపు నా గురించే ప్రార్థన చేసుకోకూడదు. ప్రభువా నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, మమ్మల్ని దీవించు. కాదు సార్, ప్రే ఫర్ అదర్స్. ఇతరుల గురించి ప్రార్థన చేయి, ఇతరుల గురించి ప్రార్థన చేయి. ఇతరుల గురించి ప్రార్థన చేస్తే వారికేమో సింగిల్ బ్లెస్సింగ్, నాకేమో డబుల్ బ్లెస్సింగ్. ఎంతమందికి డబుల్ బ్లెస్సింగ్ కావాలి? ఎంతమందికి 2 ఆశీర్వాదం కావాలి? యోబు 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఇతరుల కొరకు ప్రార్థన చేయి, ఆత్మల కొరకు ప్రార్థన చేయి, నశించున్న వారి కొరకు ప్రార్థన చేయి, నరకానికి పోవచ్చున్న వారి కొరకు ప్రార్థన చేయి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు. సార్, నాశనానికి పోతున్నారు, వాళ్ళు జోగుతూ ఉన్నారు, అలాంటి వారిని నువ్వు రక్షింపవా? అమ్మ, అలాంటి వారిని నువ్వు రక్షింపవా? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు. సార్, ఎలా రక్షించాలి? నేను ఓ పని చేయి, బయటికి వెళ్ళగలిగితే వెళ్ళు, కానీ నోరు తెరిచి వారి గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయగలవు. బయటికి వెళ్ళి చెప్పు, గో ఆర్ సెండ్. బయటికి వెళ్ళగలిగితే వెళ్ళు, చెప్పగలిగితే చెప్పు. ఏం చెప్పాలి తెలుసా? యేసయ్య గురించి చెప్పు. ప్రసంగం చేయమంటలేదు, మైక్ పట్టుకొని గట్టిగా చెప్పట్లేదు. యేసయ్య గురించి పరిచయం చేస్తే చాలు. పరిచయం చేయటం వేరు, ప్రసంగం చేయటం వేరు. నా మాటలు అర్థమవుతున్నాయి. చెవిగల వారు వేందరుగాక. ఏమండి, కొత్తిమీర వచ్చాం మన ఇంటి ముందుకు వస్తుందా? సైకిల్ వేసుకొని లేక నడిపించుకొని బుట్ట పట్టుకొని వస్తాయి కదా. ఏం లేదు, ఆమెకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావంటే నువ్వేం చెప్పినా వింటదా విందా? ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి చూడు. నువ్వు మీ పక్క వాళ్ళని పిలిపించి ఇంట్లో కాఫీయో టీ ఇవ్వండి, అది అయ్యేదాకా నువ్వు చెప్పింది ఉంటుంది. ఏసై గురించి మెల్లగా కాఫీ, ఏసైని గురించి మెల్లగా ఏం చేయి? పరిచయం చేయి. నాశనానికి వెళ్తున్నారు, తిరిగి రాని గమ్యానికి వెళ్తున్నారు, అగ్నిగుండానికి వెళ్తున్నారు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమంది. నేను రక్షించబడ్డాను, మీరు రక్షించబడ్డారు, మనం యేసయ్య నమ్ముకున్నాం. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి?
నాశనానికి పోతున్నారే, జోగుతున్నారే, అగ్నిలో పడుతున్నారే, అగ్నిలోంచి లాగాల్సిన ఆవశ్యకత ఉంది. నేను ఒక్కదాన్ని వెళ్తే చాలా? నేను చేతులు ఒప్పుకుంటూ ఏసై దగ్గరికి వెళ్తే ఏసై నన్ను అడిగే మొట్టమొదటి ప్రశ్న అంటే తెలుసా? వేర్ ఈజ్ యువర్ వైఫ్, వేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ? వాళ్ళ సంగతి నాకు తెలియదు ప్రభా, వాళ్ళ సంగతి వాళ్ళే, వాళ్ళ జీవితం వాళ్ళదే, ఇవాళ రేపు మీకు తెలియదు ప్రభా, ఆ పట్టణంలో ఎలా ఉందో, పిల్లలు అసలు తల్లిదండ్రుల మాట వినేసి లేదు ప్రభా. ఇలా అనుకుంటా ఉంటావా? ప్రార్థన చేయాలి కదా, యాజకుడివి కదా, కుటుంబ పెద్దవి కదా, కుటుంబ యజమానివి కదా. డబ్బులు అడిగితే దేవుడు ఇవ్వడు, కానీ ఒక వ్యక్తిని రక్షించు ప్రభు అంటే దేవుడు తప్పకిస్తాడు. నా మాట అర్థమవుతున్నాయి? ఒక వ్యక్తిని రక్షించు ప్రభు అంటే దేవుడు తప్పక. ఇంకా చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. గంట కాదు, 2 గంటలు 3 గంటలు అని చెప్తారు, కానీ మీరు అప్పుడే అలసిపోయినట్టు కనపడుతుంది. నా టైం అవుతా ఉంది. నేనేం చెప్తున్నాను? కుటుంబం గురించి ప్రార్థన చేస్తే మంచిదే, అవసరతల గురించి ప్రార్థన చేస్తే మంచిదే, అక్కల కొరకు ప్రార్థన చేస్తే మంచిదే, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తే మంచిదే. అన్నిటికంటే ముఖ్యం ఏంటి తెలుసా? ఆత్మల కొరకు ప్రార్థన చేయువాడు ధన్యుడు. ఓ భక్తుడు ఒక ఊరికి పోయేవాడా, ఆయనది శ్రీకాకుళం. అక్కడి నుంచి ఈస్ట్ గోదావరిలో గత 10 సంవత్సరాల నుంచి కూటానికి వస్తూనే ఉన్నాడా. అక్కడ పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే, పాస్టర్ గారండి మీ గురించి ఒక సహోదరి ఎప్పుడు మీతో మాట్లాడిన ఎదురు చూస్తూ ఉంది, నేను తీసుకురానా అంటే పోయి తీసుకురాని తీసుకొచ్చారు. ఆ అమ్మ చూస్తానికి ఎలా ఉందంటే చింపిరి బట్టలతో ఉంది, అంత ధనవంతురాళ్ళు కాదు, అడుక్కునే స్థితిలో ఉన్నట్టుంది. ఆ పక్కనే ఒక సంచి ఉంది, తన బట్టలు దాంట్లో ఉదయో ఏంటో. ఆ పాస్టర్ గారు ఈమెను పాస్టర్ గారి దగ్గర తీసుకొస్తే, అమ్మా ఏంటి నాతో మాట్లాడదామంట, ఏంటి ఏం మాట్లాడతావు? ఆ అమ్మ చెప్పింది, అయ్యా నేను ఒరిస్సా ప్రాంతం నుండి ఇక్కడికి బతుకు తెరువు కొరకు వచ్చాను. ఇక్కడ మా అయ్యగారు గత 10 సంవత్సరాలుగా ఎంతో నేను దీవించబడ్డాను, నేను రక్షించబడ్డాను. మీరు కూడా మా సంఘానికి వస్తున్నారు. యేసయ్య గురించి నాకు ఆ మాటలు విన్నప్పుడు మా ఊర్లో మా ప్రాంతంలో ఒక్క సంఘం లేదు, ఒక్క క్రైస్తవుడు లేడు, ఒక్క గుడి మందిరం కూడా లేదయ్యా. దయచేసి మీరు మా ప్రాంతానికి వస్తారా? మా ప్రాంతంలో సువార్త కూడికలు చెప్తారా? నా ఆశ ఏంటంటే మా ప్రాంతం అంతా రక్షించబడాలి, మా ఊరంతా రక్షించబడాలి, మా ప్రజలంతా రక్షించబడాలయ్యా. ఆ ప్రసంగికుడు చెప్పాడు, అమ్మా కూటాలు పెట్టమంటున్నాం, అదేం చిన్న విషయం కాదు. అక్కడ ఒక్క గుడి లేదు, ఒక్క చర్చి లేదు, ఒక్క రక్షించబడిన విశ్వాసీ లేదు అంటున్నావు. అక్కడ మీటింగ్ ఎలా పెట్టాలి? సరే ఎవరు వస్తారు? సరే మీటింగ్ పెట్టడం అలా పెడితే, మీటింగ్ అంటే బహుశా నీకు తెలుసో తెలియదో అమ్మా, డబ్బుతో కూడుకున్న పని. ఆర్కెస్ట్రా కావాలి, పాడేవాళ్ళు కావాలి, ఈ జనం కావాలి, డబ్బులు కావాలి, ఖర్చు అవుతుంది. ఇదంతా చాలా డబ్బుతో కూడుకున్న పని అమ్మా. ఆ అమ్మ చెప్పిందట, అయ్యా ఈ బ్యాగులో డబ్బు ఉంది, నేను లెక్క పెట్టిన దాని ప్రకారం 83,000 ఉంది. ఇంకా 1 నెల కొంచెం టైం ఇస్తే దాన్ని 1 lakh చేస్తానమ్మా, 1,00,000 రూపాయలు చేస్తాను. డబ్బు నేను చూసుకుంటానయ్యా. అమ్మా నువ్వేం పని చేస్తావు? అయ్యా నేను అక్కడి నుంచి వచ్చాను కదా, నేను 4-5 ఇండ్లలో పాచి పని చేసుకుంటానయ్యా. వాళ్ళ ఇండ్లలో పాచి పని చేసినప్పుడు నాకు వాళ్ళే అన్నం పెడతారయ్యా. నేను ఇంటికి తీసుకొచ్చి నేను, నా భర్త, నా కూతురు, మేము ముగ్గురం ఆ యొక్క అన్నంతోనే కడుపు నింపుకుంటాం. ఆ డబ్బులంతా పక్కకు పెట్టి ఆ డబ్బులే పైసా చేశానయ్యా. 83,000 ఉంది, ఇంకా కొన్ని దాన్ని 1,00,000 రూపాయలు చేస్తానయ్యా, ఇంకా అప్లైని తీసుకొస్తానయ్యా. కానీ ఈ దేవుడు నేను రక్షించబడ్డానే, ఈ దేవుడు నాకు దొరికాడే, మా అయ్యగారు వాక్యం చెప్పాడే, మీరు వచ్చి చెబుతున్నారే ఈ దేవుడు అట పాపాలు క్షమించే దేవుడు. మా ఊరికి వెళ్ళండి అయ్యా, నేను కూడా వస్తానయ్యా, మా ఊరికి వెళ్దామయ్యా, అక్కడ కూటలు పెడదామయ్యా. అమ్మా ఆ ఊరిలో చర్చి లేదంటున్నా, విశ్వాసం ఒక్కరు లేరంటున్నా, మరి అక్కడ పెడితే ఎవరు వస్తారమ్మా? అయ్యా నేను ముందే పోయి ఇంటింటికి పోతానయ్యా, ఆ ఊర్లో అందరింటికి పోతానయ్యా, యేసయ్య గురించి చెప్తానయ్యా, వాళ్ళు రమ్మంటానయ్యా, వాళ్ళు బతిలాడతానయ్యా, తప్పకుండా కొద్దిమంది అయినా వస్తారయ్యా, పర్వాలేదయ్యా పెడదామయ్యా, నేను చూసుకుంటానయ్యా. మీరేమనుకుంటాం తెలుసా? ముందు మీ ప్రసంగం ముగించండి, మేము చూసుకుంటాం సాయం వస్తాను సంగతి. సరేనమ్మా, ఆ రోజులోనే వచ్చింది. ఆ కూడికకు వెళ్ళారు. తన పాస్టర్స్ కొద్దిమంది తన మీద తీసుకువెళ్ళాడు. ఆమె ఆ ఊరికి వెళ్ళి ఇల్లు తిరిగి గడప తిరిగి ఆ కూటానికి రమ్మని చెప్పింది. కూటాలు బాగా అవుతున్నాయి. ఈ లోపల కొంతమంది అకతాయిలు వచ్చి
అల్లరి చేసేవాళ్ళు వచ్చి మా ఊర్లో ఈ కూటాలు పెట్టకూడదు, యేసయ్య దేవుడు వద్దు మాకు, ఈ ఊర్లో పెట్టకూడదు. ఏం చేయాలో అర్థం కాలేదు, అవి అయిపోయినాయి అంతే కదా. అప్పుడు ఈ అమ్మాయిని చేసి తెలుసా, అయ్యా అయ్యా కూటాలు మాత్రం ఆపొద్దు అయ్యా, ఎవ్వరు రావద్దు, ఇదంతే కూటాలు మా దశలో మా ప్రాంతంలో పెట్టొద్దు. అయ్యా 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 పొలంలో పెట్టుకున్నాం అయ్యా. ఇప్పుడు ఊర్లో నుంచి కూటాలు ఎక్కడ షిఫ్ట్ అయిపోయినాయి, పొలానికి వెళ్ళిపోయినాయి. ఇవేం చేసి తెచ్చా మళ్ళీ ఇంటింటికి వెళ్ళి అమ్మ 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 పొలంలో ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి, మీరు మీ ఇంట్లో పొయ్యి అసలు వెలిగించనే వద్దు, మీరు అక్కడికి రండి, అక్కడ కూటమి ఉంటుంది, అక్కడ టిఫిన్ అక్కడే, అక్కడ ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, అక్కడ లంచ్ కూడా అక్కడే, రాత్రి కూడా అక్కడే, మీరేం వంటాడాల్సిన పని లేదు, మీ ఇంట్లో పొయ్యి వెలిగించాల్సిన పని కూడా. అంటే పిల్లి అలా కూర్చుంటే చాలు, హల్లెలూయా, పిల్లి అలా ఉంటే చాలు. అయ్యా అందరూ ఇప్పుడు ఊళ్ళో కూటమైతే వాళ్ళు ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, పొలంలోకి వెళ్ళిపోతే అందరూ వచ్చేసారు. అక్కడే మంచిగా కూడికలు జరిగినాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఆ ఊర్లో ఉన్న డాక్టర్గా పనిచేసిన ఆయన ఆ పాస్టర్ గారిని కలుసుకొని, అయ్యా మా దగ్గర ఉన్న యువకులు అగతా అయితే వాళ్ళు అల్లరి వాళ్ళు తెలియక చేశారయ్యా, దయచేసి మీరు మా ఇంట్లో ఊర్లోకి వచ్చి మా ఇంట్లో కూడిక పెట్టండి అయ్యా అని చెప్పాడా. మా ఇంట్లో కూడిక పెట్టండి అయ్యా. ఈ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ చెప్పి, అయ్యా అయ్యా నాకు ఒక 40 సెంట్ల భూమి ఉందయ్యా, ఆ భూమి నేను మీకు ఇచ్చేస్తానయ్యా, మీ పేరు రిజిస్టర్ చేస్తానయ్యా, దయచేసి మా ఊర్లో చర్చి కట్టండి అయ్యా, మా ఊర్లో చర్చి కట్టండి. ఉద్యోగస్తురాలు కాదు, చదువుకున్న అమ్మ కూడా కాదు, ధనవంతురాలు అసలే కాదు. మనసులో ఏముండాలి, ఆశ ఉండాలి. నేను రక్షించబడ్డాను, నేను నరకం నుంచి తప్పించబడ్డాను, ఇంత గొప్ప దేవుడు నాకు దొరికాడు. ధనవంతులకు లేని భాగ్యం, చదువుకున్న వాళ్ళకి లేని భాగ్యం, గొప్ప వారికి లేని భాగ్యం, శ్రీమంతులు లేని భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడయ్యా. నేను అక్కడ చూశాను, అది అడవి, మధ్యలో రోడ్డు ఉంది, ఆ రోడ్లో కార్లు పోతుంటే ఓ జింక్ ఉంది, కొమ్ములని ఇలా ఉంటాయి, అది రోడ్లో కారు కాడికి వచ్చి ఏం చేస్తుంది తెలుసా, ఆ కారు దగ్గరికి వచ్చి ఆ కొమ్ము ఇలా అంటుంది, పొడవట్లేదు, దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అందరూ భయపడి ఆగకుండా వెళ్ళిపోయారు. కానీ ఒక అతనికి ఎందుకో అనుమానం వచ్చింది, కారు ఆపేశాడు. అది ఏం చేయట్లేదా. ఎప్పుడైతే కారు ఆపి బయటకు వచ్చాడో అది నడుచుకుంటూ పోతుంది, దాని వెనకే ఇతరు కూడా పోయాడు. అక్కడ ఏముంది తెలుసా, మధ్యలో ఒక ఊబిలాగా ఉంది, దాంట్లో కొన్ని ఇటువంటి జింకలు దాంట్లో మునిగిపోయినాయి, మరికొన్ని దాంట్లోంచి బయటికి రాలేక యాతన పడుతున్నాయి. అందులో ఈ జంతువుకి, ఈ జింకకి ఏమొచ్చింది తెలుసా, నా స్నేహితులు, నా బంధువులు, ఇగో వీళ్ళు కొన్ని చచ్చిపోయినాయి, ఇంకొంతమంది మునిగిపోతున్నారు, వీళ్ళని నేను రక్షించలేను, కానీ ఒక జాతి ఉందే బుద్ధిజీవి, ఈ మనుషుల దగ్గరికి పోతే మనుషులు ఏదో రీతిగా సహాయం చేస్తారు అనుకుని వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇలా చేసేసి వాళ్ళు తీసుకుపోయి చూశారు. ఆ మనుషుడు వెళ్ళాడు, పరిస్థితి చూశాడు, మరికొంతమంది చెప్పారు, వాళ్ళు తోడు తీసుకొచ్చారు, కొన్ని చచ్చిపోయినా మరికొంతమందిని ఊబిలోంచి బయటికి లాగారు. నేనేం చెప్తున్నాను, జంతువులకు ఆశ ఉంది, మనుషుల దగ్గరికి పోతే తప్పకుండా మనుషుడు ఏం చేస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయి, నా మాట లేదు సార్, మేమే ఉద్యమ కూడికలు, మేమే ప్రార్థన కూడికలు, మేమే పరిశుద్ధాత్మ కూడికలు, మేమే ఉపవాస కూడికలు, అన్నీ మేమే సార్, అన్నీ మేమే. నో. ఈ 25వ సంవత్సరంలో బయటికి వెళుదుముగాక, నా పాదాలు నడుచునుగాక, నా కళ్ళు చూచునుగాక, నా చేతులు యేసయ్య పని. ఒక ఆమె చెయ్యి పైకి ఎత్తంటే అస్సలు ఎత్తేది కాదు, నేను ఎందుకు ఎత్తాను, నా చెయ్యి నా ఇష్టం. అయితే ఏమైంది తెలుసా, సంకలో గడ్డ అయిపోయిందట. డాక్టర్ పోతే నీ చెయ్యి పైకెత్తే కూడా అని చెప్పాట. అమ్మ బలం ఉన్నప్పుడే, నేను పోకపోతే ఎవరు పోతారు, ఇఫ్ నాట్ నౌ వెన్, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పోతావు, పళ్ళన్నీ ఊడిపోయినాక అప్పుడు బ్యాగ్ వేసుకొని నేను కూడా సేవ చేస్తాను. ఆయన సాలే ఏం సేవ చేస్తారు, పోయి ఇంట్లో బస్సులు దాతా ఉండిపో, ఆ మనవాడిని ఎత్తుకోపో, మనవాళ్ళని ముద్దు పెట్టుకోపో, వాళ్ళు సాకిరి చేయపో, ఇప్పుడేం సేవ చేస్తాను. నా మాట అర్థమైంది, నా వైపు మీరు చూస్తున్నారు, ఎప్పుడు ముగిస్తాడు సారని. యేసయ్య కొరకు ప్రార్థించుదుముగాక, ఆత్మల కొరకు ప్రార్థించుదుముగాక, రక్షణ కొరకు ప్రార్థించుదుముగాక, దేశం కొరకు ప్రార్థించుదుముగాక, అంధకార శక్తుల పైన జయము కొరకు ప్రార్థన చేయుదుము. ఒక ముగించేస్తాను. ఆయన కరీంనగర్ పక్కన ఎక్కడ ఊరిలో సంత అవుతుంటే ఆ సంతకు వెళ్ళాడు తను మరికొంతమంది. ఆ సంతకి లంబాడి వాళ్ళు వచ్చారు. లంబాడి వాళ్ళు చూసారా, మీరు ఎప్పుడు చూసారా, ఇక్కడి నుంచి కింది దాకా వాళ్ళు గౌజులు వేసుకుంటూ ఉంటారు.
ఆ పాస్టర్ గారు ఆ లంబాడి ఆమెకి యేసయ్య గురించి చెప్తున్నాడు. ఇదిగో అమ్మా, దేవుడు మనిషిగా వచ్చాడు, ఆయన పాపాలు క్షమించేవాడు, నరకం నుంచి అగ్నిగుణం నుంచి తప్పిస్తాడు, ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన పాపాలు క్షమించాడు. అంత విన్న తర్వాత ఆ అమ్మ యేసుప్రభు నమ్ముకుందట. అయ్యా, ఆయన వచ్చి ఎంతకాలం అయింది? దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది అయ్యా. ఆయన పాపాలు క్షమిస్తాడని అంటున్నావు, ఆయన పరలోకం నుంచి వచ్చాడు అంటున్నావు, ఆయన 2000 సంవత్సరాల నుంచి వచ్చాడు అంటున్నావు. అయ్యా, మరి మీరు ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్లో ఉంటామండి. మరి హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావడానికి ఎంత టైం పట్టింది? 4 గంటలు పట్టింది. అప్పుడు ఆ అమ్మ అడిగిందంట, ఏందయ్యా ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అయితే మీరు వచ్చి 4 గంటలు ఇప్పుడు చెప్తున్నారా? ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడ సచ్చారు అని అడిగిందట. చెవిగలవారు నేను ఒక్కదాన్ని రక్షిస్తే సరిపోద్దా? మా తండాలో చాలామంది యేసయ్య అంటే తెలియదు. మీరు రావటానికి ఇంతకాలం పట్టిందా? ఆయన 2000 సంవత్సరాల కిందే వస్తే ఎంతకాలం మీరు ఎక్కడ చచ్చిండ్రా? నా దగ్గర బలం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, సత్తు ఉన్నప్పుడే, కాళ్ళలో కీళ్ళలో బలం ఉన్నప్పుడే యేసయ్య గురించి చెబుతూ సేవ చేయదునుగాక, పరిచర్య చేయదునుగాక. నా కన్నులు 2 పనులు చేస్తాయి. మీ దగ్గర కన్నూరులో ఏం పని చేస్తున్నా తెలియదు, మా దగ్గర కన్ను 2 పనులు చేస్తుంది. 1 కన్ను చూస్తుంది, 2 కన్నీరు కార్స్తుంది. అంతేనే కదా మీరు అంతేనా బిడ్డ? నేను యేసయ్యను చూచుదునుగాక, అలంకరింపబడిన రాజును చూచుదునుగాక, నశించు ఆత్మలు చూసినప్పుడు నా కన్నులు కన్నీరు. నా మాటలు అర్థమైంది. దేని దేనికో ఏడవటం కాదు, నశించు ఆత్మల కొరకు ప్రార్థన చేయుదుముగాక, పరిచయం చేయుదునుగాక. అలాగూ కొన్ని ఆత్మల్ని దేవుని రాజ్యంలో చేర్చుదుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంత ఊపిరి పీల్చుకున్నారు తెలుసా? అయ్యే బాబోయ్, గట్టిగా యేసయ్య చెప్పగలమా? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా గొప్ప దేవా, నీ పాదాలకై వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, కొంచెంసేపు నాయన ప్రార్థన వల్ల కలిగే లాభాలు ఏంటో, మేలులు ఏంటో, ప్రార్థన చేస్తే ఏ ఆశీర్వాదాలు వస్తాయో, ప్రార్థన చేయకపోతే మా జీవితం ఎలాగో ఎండిపోయి నాయన 3 బారి ఉంటుందో మీరు మాకు చెప్పినందుకై వందనాలు. బిడ్డలను దీవించండి అయ్యా. 24 సంవత్సరాల వార్షిక కుడికలు మీరు దీవించండి అయ్యా. అయ్యా, మీ దాసుడు ఎంతగానో ప్రయాసపడుచుండగా మీ కార్యాలు జరిగించండి అయ్యా. హృదయము వేదన, మనోవేదన, దుఃఖము నీకు తెలుసు ప్రభా. దుఃఖం సంతోషంగా చేయండి, నోటి నిండా సంతోషం దయచేయండి, హృదయములో ఆనందం దయచేయండి ప్రభా. ఆత్మలు రక్షించబడటానికి, కుటుంబాలు మార్చబడటానికి, యవన బిడ్డలు రక్షించబడటానికి, కుమారులు మీ సన్నిధిలో కనబడటానికి, మీ సముఖంలో నిలబడటానికి సహాయం చేయండి అయ్యా. బిడ్డలను దీవించండి. ఈ యొక్క కూట ఇంతవరకు నడిపించే వందనాలు. ఇక ముందును సహాయం చేయండి. నీ బిడ్డలందరి మీద నీ హస్తము చాపండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా వందనాలు.